guys, welcome back to my channel. And the channel name is Born to Talk. Like, share, subscribe and comment చేయండి, బెల్ ఐకాన్ని తట్టండి. వచ్చింది. నేను ఒకటి చెప్తున్నా వినండి. మన లైఫ్లో దూరం అవుతూనే ఉంటారు. మనం దూరం పెడతాం కూడా. మనం దూరం పెట్టలేదనుకోండి, మనం అన్నిటికీ ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఏ రిలేషన్లో అయినా ఒక లిమిట్ దాటి మనం వెళ్తున్నాం అనుకోండి, దానికి నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలి. అది ఎవ్వరు చేయరు. దాన్ని తట్టుకోవాలి. మన తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అది మనకి ఎవరు చెప్పరు కూడా. అది మీరు తెలుసుకోండి. ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి. ఎంత లిమిట్ పెడితే అంతే లిమిట్ పెట్టాలి. నాయన సో బెటర్ బీ లిమిట్ ఇన్ యువర్ లిమిట్స్. సో నా ఛానల్ మీద బైక్ రిలేటెడ్ కానీ, ఆటో రిలేటెడ్ కానీ, కార్ రిలేటెడ్ కానీ, ఇంకా మొత్తం బైక్సే, మ్యాక్సిమం బైక్ రిలేటెడే మనకు పెడతాం. ఎందుకంటే మనకి ప్యాషన్ ఉంది కాబట్టి మనం అదే చేస్తున్నాం. సో ఏదైనా తప్పు అనుకుంటే ఏమనుకోకండి. నేనే నేర్చుకొని నాకేదైతే నాలెడ్జ్ ఉందో అదే పెడతా. మీరు ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ దల్లా కానీ నాకు మెన్షన్ చేయండి. దాన్ని నేను రెక్టిఫై చేసి నేను నేర్చుకున్నట్టు ఉంటుంది, మీరు కూడా నాకు నేర్పిస్తున్నట్టు ఉంటుంది. సో దానిలో నేర్చుకోవడానికి నేనేం ఫీల్ అస్సలే కాను. కొత్తది నేర్చుకోవాలనే ఉండాలి. సో నెవర్ ఎగ్జాస్ట్ యువర్ మైండ్. ఖాళీగా అయితే అస్సలే ఉండకండి. మీకు నచ్చింది చేయండి, లైఫ్లో సక్సెస్ కాండి. అదే నేను చెప్తున్నా, అది బెస్ట్ సొల్యూషన్. నేను కూడా ఫస్ట్ నుంచే నాకు ఎవరి క్యాబ్ కానీ, బైక్ కానీ ఎవరు నాకు ఫ్రీగా ఎవరు కొనియలేదు. ఎవరు కూడా కొనియరు కూడా. మనకి మన పేరెంట్స్ మీద మనకి లవ్ ఇస్తే కొంచెం ఏదైనా ఇస్తారు. తర్వాత అన్నీ మనమే చూసుకోవాలి. వాళ్ళకు కూడా అన్ని స్ట్రెయిన్ మనం చేయొద్దు. సో లైఫ్లో ఒక్కటి నేర్చుకోండి. సో విల్ బి డెఫినెట్లీ గెటింగ్ వెరీ 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 బిగ్ సక్సీడెడ్ ఇన్ యువర్ లైఫ్. సో ట్రివర్ ఓవర్టేక్ వెన్ ది హిడెన్ కార్నర్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కానీ ఓవర్టేక్ చేయొద్దు. ఓవర్టేక్ చేస్తే ద లైఫ్ విల్ బి రిస్క్ ఆన్ అవర్ సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది డ్యామేజ్ ఫ్రమ్ ద అదర్ ఫ్యామిలీ సైడ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫేస్ మెనీ కాన్సిక్వెన్సెస్. దానికి సొల్యూషన్ దొరకడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మరి. అందుకని ఎప్పుడు కానీ try to overtake in right side itself. So bro, some indicator yaar. సో నేను ఏం కంప్లీట్ చేసుకున్నానంటే, బై ద వే మై గ్రాడ్యుయేషన్ బీటెక్ మెకానికల్. సో నేను చదువుకుంది ఫస్ట్ నుంచి 10th దాకా ఇక్కడనే, తెలంగాణ, కరీంనగర్ ఫ్రమ్ కరీంనగర్. సో ఆఫ్టర్ 10th class వీఆర్ షిఫ్టెడ్ టు తమిళనాడు, కోయంబత్తూర్. ఎందుకంటే అక్కడ మా మామయ్య వాళ్ళు ఉండే. సో హీ రన్నింగ్ ఏ స్వీట్ షాప్. సో అక్కడికి షిఫ్ట్ అయ్యాను. తర్వాత నా స్టడీస్ మొత్తం అక్కడనే, పాలిటెక్నిక్ కాలేజ్లో బీటెక్ డిప్లొమా మెకానికల్. సే కాల్డ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ as GRG Polytechnic College, Govindaraja Institute of Technology, కోయంబత్తూర్. సో నేను జాబ్ 1 year చేశాను.
తర్వాత మళ్ళీ కోవిడ్లో నా బీటెక్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఉండే. ఎందుకంటే అందరూ అక్కడ కోయంబత్తూర్లో మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్ వెన్ వీ డూ సమ్ బేసిక్ డిగ్రీ లైక్ డిప్లొమా, వాళ్ళు ఒక చిన్న చూపుతోటి చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా మనకి బేసిక్ డిగ్రీ అంటే ఒక ఎంట్రన్స్ కానీ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ఏదో ఒకటి ఎగ్జామ్ రాయడానికి ఒక ఎంతూజియాసిస్ట్ అయినా, లేకుంటే ఏదైనా పార్టిసిపేషన్ చేయాలైనా, లేకుంటే ఏదో ఒకటి లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలైనా బేసిక్ డిగ్రీ ఉండాలి. సో నెవర్ మిస్ యువర్ స్టడీస్. నేను అదే చెప్తున్నా, నెవర్ మిస్ యువర్ స్టడీస్. మీకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ తీసుకోండి. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ తోటి మెయిన్ మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తే తర్వాత లైఫ్ మీ ఇష్టం. వాళ్ళంతా మన మంచి కోసం చెప్తారు భయ్. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే అనేది ఎందుకు లైఫ్లో? ఎవరు ఉండరు, రిలేషన్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరు మనం చెప్పినట్టు మనం ఇస్తారా? వాళ్ళు చెప్పిన మనం ఏదైతే చెప్తామో అది పేరెంట్స్ మన మంచి కోసం చెప్తారు. సో మన కోసం బాధపడేది ఇద్దరే, ఒకటి మమ్మీ, ఒకటి డాడీ. నైదర్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ ఎనీ అదర్ క్లోజ్ రిలేటివ్స్. సో బెటర్. ఆ తర్వాత నేను కోవిడ్లో బీటెక్ స్టార్ట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి ఐ వెంటెడ్ ఏ జాబ్ ఇన్ క్యూకాన్ బాయిలర్స్. ఫ్రమ్ దట్ టైమ్, ఫ్రమ్ డిప్లొమా, నా క్రేజీ బైక్స్ అంటే ఎంతూజియాస్ట్ అంటే పిచ్చి ఒకటి. ఇక అక్కడ RX-100 కానీ క్రేజీ పిచ్చి నాకు RX-100 మీద. ఎవరికైతే RX-100 నచ్చుతో కమెంట్ బాక్స్లో గుద్దండి, కమెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఎవరైతే RX-100 క్రేజీ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కమెంట్ చేయండి. సో ఇట్స్ అ పవర్ఫుల్ బైక్ బై యమహా అండ్ 2-stroke ఇంజన్. ఇట్స్ నన్ అదర్ దాన్ బోట్ ఇంజన్. ఎంత పవర్, ఇనిషియల్ పవర్ ఉంటుంది అంటే దాన్ని బీట్ చేసి అంత పవర్ఫుల్ మిషన్ పుట్టది. జస్ట్ 1 piece. అది ఎప్పటికీ ఫేడ్ కాదు మళ్ళీ.